హాయ్, హలో, నమస్తే. తమిళనాడులో జరుగుతున్నటువంటి కల్చరల్ గొడవ దశాబ్దాలుగా అది తెగదు, అది తెగనివ్వరు. తమిళనాడులో ఏం జరుగుతుందంటే, తమిళనాడు ముఖ్యమంత్రికి అక్కడ ఉన్నటువంటి గవర్నర్కి కల్చర్ గొడవ కొనసాగుతుంది. గవర్నర్ని వాళ్ళు మార్చరు, తమిళనాడు ముఖ్యమంత్రిని మార్చరు. తమిళనాడు వాళ్ళు ఆ డిఎంకే ఓటేస్తూ పోతుంటారు. ఈ బీజేపీ వాళ్ళు ఆ రవిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, రవి గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు గవర్నర్గా. ఆయన మారడు, వీళ్ళు మారరు. ఆ గొడవ కొనసాగుతూ ఉంది గత కొంతకాలం నుంచి. వాళ్ళిద్దరు గొడవ ఒకటే. రవి గారు గవర్నర్గా వెళ్ళిన దగ్గర నుండి నేషనల్ యాంథమ్, నేషనలిజము, దేశభక్తి, దేశము, దేశ యొక్క యూనిటీ, దేశమే ఉండాలి తమిళనాడులో అని అంటారు రవి గారు. మా తమిళ భాష, మా తమిళ లాంగ్వేజీ, మా తమిళ యాంథమ్, ఆ తర్వాత మీరు చెప్పేటువంటి కథలు అని చెప్పేసి ఆ స్టాలిన్ అంటుంటాడు. ఇదే గోళ, వాళ్ళిద్దరికి అదే గోళ నడుస్తుంది తమిళనాడులో. 2024లో ఇదే జరిగింది. ఆయన ప్రసంగం ఇస్తూ వెళ్ళిపోయాడు. ఆయన రవి గారు, గవర్నర్ గారు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ చేశాడు, ప్రసంగం ఇవ్వాలి కదా. ప్రసంగం ఇస్తూ మధ్యలో వాకౌట్ చేశాడు, గవర్నర్ వాకౌట్ చేశాడు. బయటకు వచ్చి ఏమన్నాడంటే, నేను నేషనల్ యాంథమ్ పాడమన్నాను, కానీ వాళ్ళు తమిళ యాంథమ్ పాడి ఆ తర్వాత నేషనల్ యాంథమ్ పాడారు, ఇది ఇన్సల్ట్ టు నేషనల్ యాంథమ్ అన్నారు. వాళ్ళు వచ్చి పిల్లోళ్ళలాగా ఇట్ ఈస్ లైక్ ఏ చైల్డిష్, ఆయన బయటికి వెళ్ళిపోయాడు, ఇది రాజ్యాంగ విరుద్ధము, గవర్నర్ అనేవాళ్ళు ఇక్కడ ప్రసంగం ఇచ్చి అసెంబ్లీని స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి, అలాంటిది గవర్నర్ వాకౌట్ చేస్తే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారు. కట్ అండ్ పేస్ట్ చేసి కరెక్ట్గా ఇప్పుడు 2025లో కట్ అండ్ పేస్ట్ చేశారు దాన్ని. నిన్న జరిగింది కూడా సేమ్ జరిగింది. వాకౌట్ చేశాడు గవర్నర్. ఎందుకు వాకౌట్ చేశారు అంటే, ఆయన చెప్పింది బయటకు వచ్చి నేషనల్ యాంథమ్ని ఇన్సల్ట్ చేశారు అన్నాడు. స్టాలిన్ వాళ్ళు ఏమన్నారు, ఈయన మేము రాసిచ్చిన ప్రసంగాలు కాకుండా అవి మొత్తం ఎత్తేసుకొని ఆయనకు తగ్గట్టుగా రాసుకుంటున్నాడు అని అన్నారు. ఆయన ఏమని రాసుకుంటున్నాడంటే, ఇప్పుడు ఏమని రాసుకుంటారు, బీజేపీ వాళ్ళు ఏమని రాసుకుంటారు, వాళ్ళు ఏదో ఒక ఐడియాలజీ మొత్తం దేశం మొత్తం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, దానికి అనుగుణంగా ఆయన రాసుకుంటాడు. అక్కడికి సాక్షాత్ స్పీకర్ ఏమన్నాడంటే, ఈయన గాడ్సే ఫాలోవరు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మా కల్చర్ ఆయనకి అర్థం కాదు, ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు అని సాక్షాత్ తమిళనాడు స్పీకర్ అన్నాడు. నార్త్ ఇండియా అతను తీసుకొచ్చి ఇక్కడ పెడితే మా కల్చర్ అతనికి అర్థం కావట్లేదని. ఓకే, ఈయనేమంటాడంటే రవి గారు, నేషనల్ యాంథమ్ ఫస్ట్, జాతీయ గీతం పాడండి, ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, అది డిగ్నిటీ ఆఫ్ కంట్రీ అని ఈయనంటాడు. సరే, ఇప్పుడు ఈ జాతీయ గీతం గురించే మాట్లాడదాము. జాతీయ గీతము మీకు ఇది అసలు ఎందుకు తమిళనాడు వాళ్ళు ఇట్లా ఎదిరిస్తారు అనేది సింపుల్గా నచ్చల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి ఎలాగో పెరియార్ గురించి మన అందరికీ తెలుసు. ఇప్పుడు డిఎంకే అంటే ద్రవిడియన్ ఐడియాలజీ పట్టుకున్నారు. పెరియార్ ఎలాగో అప్పుడు బ్రాహ్మణికల్ వేదాలు, మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్స్, ఆ యొక్క మతంలో ఉన్నటువంటి కొన్ని రైట్ దురాచారాలు, అపచారాలు మొత్తానికి వ్యతిరేకించి ఆయన పెరియార్ అని ఆయన నాన్న తిప్పలు పడి ఆ తమిళనాడు రాష్ట్రాన్ని మార్చాడు కొద్దిగా. భారతదేశంలో అతిపెద్ద హిందూ రాష్ట్రం ఏమన్నంటే తమిళనాడే. పెద్ద దేవాలయాలు, పెద్ద హిందూ సంస్థలు, పెద్ద హిందూ మతానికి సంబంధించిన సాంప్రదాయాలు మొత్తం కూడా తమిళనాడులోనే ఉంటాయి. ది రిచెస్ట్ హిందూ స్టేట్ ఏమైనా ఉందంటే ఇన్ హిందూ కల్చర్ ఉందని తమిళనాడు. కానీ మీ హిందుత్వవాదం మాత్రం మా రాష్ట్రానికి తీసుకురావద్దు అంటారు. మీ హిందూ మతం ఓకే అయ్యా, మీ హిందూ మతం మీరేం తేవాల్సిన, మేమెంత హిందువులమే, మా దగ్గర పెద్ద హిందూ కల్చర్ ఉంది ఇక్కడ, బట్ హిందుత్వవాదంగా తీసుకురావద్దు మా దగ్గరికి అనేది సింపుల్గా వాళ్ళ ఐడియాలజీ. అలా ఎందుకంటే ఇది హిందుత్వవాదం అంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకొస్తానంట. పురాతన కాలంలో రాసినటువంటి వేదాలు, మనుధర్మ శాస్త్రాలు, సనాతన ధర్మాలు, ఇవన్నీ కూడా ఏంటంటే పురాతన కాలంలో ఉన్నటువంటి వాటివి, అది వివక్షతో కూడుకున్నది కాబట్టి అది మాకొద్దు, హిందూ మతం ఓకే అన్నారు. వాళ్ళు గుళ్ళు, వాళ్ళ సిస్టము, వాళ్ళ కల్చర్ ఏదో వాళ్ళ తెప్పలో వాళ్ళు పడుతున్నారు తమిళనాడు వాళ్ళు. బట్ హిందుత్వవాదానిగా రానివ్వట్లేదు రాష్ట్రంలోకి.
ఓకే, హిందూ మతాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ నాట్ హిందుత్వవాదం. ఈ కాంటెక్స్ట్లో పెరియార్ని ఇన్స్పిరేషన్ తోటి అన్నాదురై ఏం చేస్తాడు, పార్టీ పెట్టాడు. అన్నాదురై గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ముఖ్యమంత్రి అయ్యి ఆయన జపాను, అమెరికా పోయాడు. ముఖ్యమంత్రి అవగానే అక్కడున్న సిస్టమ్ మొత్తం స్టడీ చేశాడు అన్నాదురై. స్టడీ చేసి ఆయన వెనక్కి వచ్చి ఆయన ఒక తమిళనాడు అనేటువంటి ఒక చిన్న ఒక ప్రపంచాన్ని సృష్టించాడు. అక్కడ అర్థం కాలేదు ఈయన అన్నాదురై వచ్చిన దగ్గర నుంచి తమిళనాడు ఒక సపరేట్ దేశంగా, ఒక సెపరేట్ కల్చర్గా, ఒక సపరేట్ ఒక 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 అదొక లోకాన్ని సృష్టిస్తున్నాడు. ఏంటండి అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నేను అమెరికా, జపాన్ వెళ్ళినప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఈ స్టేట్మెంట్ చేశాడు, నేషనలిజం ఈజ్ నాట్ అబౌట్ సింగింగ్ నేషనల్ యాంథమ్, నేషనలిజం ఈజ్ నాట్ అబౌట్ నేషనల్ ఐడెంటిటీ, నేషనలిజం ఈజ్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ కల్చర్, లోకల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్. దిస్ విల్ స్పర్ ది నేషనల్ గ్రోత్, ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నాడు ఆయన అన్నాదురై. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు జాతీయ గీతం పాడినంత మాత్రాన అందరూ జాతీయ గీతం పాడాలి అంటే అది దేశభక్తులని, అందరూ కూడా హిందూ ఒకే మతంలో ఉంటే దేశభక్తి అని, అందరూ కూడా హిందీ మొత్తం ఒకే భాష మాట్లాడితే దేశభక్తి అని, అందరూ కూడా ఒక వేదిక ప్రిన్సిపల్స్ కిందకు వస్తే అది దేశభక్తి అని. ఇది కాదయ్యా దేశభక్తి అంటే. ఒక దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న కల్ట్, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ లోకల్ ఏంటి, వాళ్ళెవ్వరు, వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని గౌరవిస్తూ, వాళ్ళని డెవలప్ చేస్తూ, గ్రామీణాభివృద్ధిని డెవలప్ చేసినప్పుడు దిస్ విల్ ఆటోమేటికల్లీ డెవలప్ ద కంట్రీ. దట్ ఈస్ ద నేషనలిజం అని ఒక అన్నాదురై చెప్పినటువంటి ఇది దిస్ ఈజ్ మై ప్యాట్రియాటిజం అన్నాడు ఆయన. నా దేశభక్తి ఇదే అన్నాడు. నేను ఇక్కడ తమిళనాడు డెవలప్ చేస్తున్నానంటే అర్థం దేశాన్ని డెవలప్ చేస్తున్నట్టు లెక్క. మీరు వచ్చి మా తమిళనాడులో ఉన్నటువంటి కల్చర్ని, భాషని, ఇక్కడ అభివృద్ధిని, ఇక్కడ ఉన్నటువంటి లోకాలిటీని మీరు తొక్కేస్తాము అంటే, మారుస్తాము అంటే నేను ఒప్పుకోను అన్నాడు అన్నాదురై. అక్కడి నుంచి డిఎంకే స్ట్రాంగ్ అయిపోయింది. డిఎంకేని ఎవరు ఓడించలేకపోతున్నారు. ఇదే డిఎంకే నుంచి అన్నా డిఎంకేను అపోజిషన్ వచ్చిందే తప్ప ఇప్పుడు ఏ డిఎంకే అన్నా రావాలి, డిఎంకే అన్నా రావాలి, వీళ్ళిద్దరు కూడా అన్నాదురై శిష్యులే. రైట్, ఇంక అన్నాదురై పరిపాలనే జరుగుతుంది అక్కడ కొంతకాలంగా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఈయన వెళ్ళి నేషనల్ యాంథమ్, వాళ్ళకి తమిళ యాంథమ్ ఒకటి ఉంది. తమిళ్, ఇప్పుడు మనకి మా తెలుగు తల్లికి మల్లెపూదండి అని ఒక సాంగ్ ఉండేది కదా, అలాగే వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి ఒక హిందీ సాంగ్, తమిళ సాంగ్ ఉంది. తమిళతాయి వాచుతూ అనేది ఒకటి ఉంది. తమిళతాయి వాతు అని ఒక సాంగ్ ఉంది. నాకు కరెక్ట్ పలకటం రాదు. తమిళతాయి వాతు అనుకుంటా అని ఒక సాంగ్ ఉంది. అది 1891లో ఈయన పి సుందరం పిల్లయ్య గారు రాశారు. కంపోజ్డ్ బై ఎంఎస్ విశ్వనాథన్. 1891 అంటే దశాబ్ద కాలంగా వాళ్ళు పాడుతున్నారు. అది స్కూల్స్లో పాడుతున్నారు, కల్చరల్ ఈవెంట్స్లో పాడుతున్నారు. ఎక్కడైనా సరే ముందు ఈ తమిళతాయి వాతు పాడి ఆ తర్వాత నేషనల్ యాంథమ్, ఎట్ ది ఎండ్ నేషనల్ యాంథమ్ పాడేవాళ్ళు. ఇందు మన గతంలో కూడా, మన చిన్నప్పుడు కూడా నాకు కూడా గుర్తుంది, మేమందరూ వందే మాతరం కానీ లేదు మా తెలుగు తల్లి మల్లెపూదండ పాడి స్కూల్ అయిపోయిన తర్వాత జనగణమన పాడి డిస్పర్స్ అయ్యేవాళ్ళు. నేషనల్ యాంథమ్ లాస్ట్లో ఉండేది, స్టార్టింగ్లో రీజనల్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ నేషనల్ యాంథమ్ అనేది స్టార్టింగ్లో పెట్టాలని చెప్పేసి స్కూల్స్లో, సినిమా హాల్లో డెఫినెట్గా నేషనల్ యాంథమ్ పాడాలని చెప్పి వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చినాక పెట్టారు. స్కూల్స్లో ఎలాగా పాడుతున్నారు, సినిమా హాల్లో పాడుతున్నారో లేదు దేవుడికి కూడా తెలియదు. అది నేనైతే సినిమా థియేటర్కి వెళ్ళను. చాలామంది సినిమా థియేటర్కి వెళ్ళి నేను అడిగా ఏంది నిజంగా పాడుతున్నారా జాతీయ గీతం అని. అంటే ఎవడు పాడుతున్నారు ఎవడికో తెలియదు. ఆ సినిమాలో స్టార్టింగ్లో మరి జనగణమన వేస్తున్నారు, వీళ్ళందరూ మరి అందరిని లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్నారు అనేది మనకి తెలియదు. ఒక చట్టమే ఉంది సినిమా హాల్లో జాతీయ గీతం పాడాలని, అది మనకు తెలియదు. నాకు తెలిసిన వరకు అది పాటించట్లేదని నా ఉద్దేశం. ఓకే సరే, అది సినిమా హాల్, స్కూల్స్ ఓకే, పార్లమెంట్లో పాడాలి, అసెంబ్లీలో పాడాలి అనేటువంటి రూల్ అయితే లేదు. బట్ 2016లో కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ పంపించింది, మీరందరూ గవర్నర్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జనగణమన పాడమని, నేషనల్ యాంథమ్ పాడమని. ఆ రోజు నుంచి తమిళనాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నర్ వచ్చినప్పుడు నేషనల్ యాంథమ్ పాడుతున్నారు, కానీ దానికంటే ముందు వాళ్ళ తమిళ భాష పాడుతున్నారు. రవి గారు అంటారు, మీ తమిళ్ది పాడిన తర్వాత మా
నేషనల్ యాంథమ్ పాడుతున్నారు. అలా కాదు, నేషనల్ యాంథమ్ ఫస్ట్, తర్వాత మీది పాడుకోండి అంటాడు. వాళ్ళు ఏమంటారంటే, మేము దశాబ్దాలుగా మేము మా తమిళ్ది పాడుతున్నాము, మాది పాడిన తర్వాతే మీది పాడతాము. దాని అర్థం నేషనల్ యాంథమ్ మేము అగౌరవపరుస్తున్నామని కాదు, నేషనలిజాన్ని అంటే దేశభక్తులం కాదని కాదు, దేశాన్ని వ్యతిరేకిస్తున్నామని కాదు, దేశాన్ని చేస్తున్నామని కాదు. మా యొక్క కల్చరు, మా ఆచారం ఇదే, మా సిద్ధాంతం ఇదే. మా లొకాలిటీ డెవలప్ అయితేనే దేశం బాగుపడుతుందని మేము సిద్ధాంతంలో ఉన్నాము. దేశం బాగుపడిచి మా లోకల్లోకి రావాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నాము, అది జరగదు. అన్నాదురై లాంటి వాళ్ళు, పెరియార్ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, యు గ్రో యాజ్ ఎ కల్ట్, గ్రో యాజ్ ఎ కమ్యూనిటీ, గ్రో యాజ్ ఎ లోకల్ స్మాల్ యూనిట్, ద మల్టిపుల్ యూనిట్స్, అదే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. డైవర్సిటీ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అది కదా మన పెద్దలు చెప్పింది. డైవర్సిటీ ఇన్ యూనిటీ కదా, సారీ యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా చెప్పింది. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే, డైవర్సిటీని తీసేసి మొత్తాన్ని యూనిటీ చేయాలంటే కుదరదు. అది రకరకాల భాషలు, రకరకాల కల్చర్లు, రకరకాల జాతులు, రకరకాల మతాలు, ఏ కల్చర్ని తీసుకొచ్చి పెడుతున్నారా అంటే చివరికి మీరందరూ కూడా ఇదిగో ఒక హిందీ భాష మాట్లాడే వాళ్ళ యొక్క కల్చర్ని తీసుకొని వచ్చేసి మన ఆ సౌత్ ఇండియాలో భాషల మొత్తాన్ని మార్చాలంటే మీకు కుదరదు. అది మీ భాష వేరు, మా భాషలు వేరు కదా. రైట్. ఒకే మతాన్ని దేశం మొత్తం పెడదామంటే కుదరదు. ఇది సెక్యులర్ దేశం కదా. ఒకే కల్చర్ని కుదరదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రకరకాల కల్చర్లు ఉన్నాయి. బ్రాహ్మణుల కల్చర్ వేరు, ఎస్సీ ఎస్టీల కల్చర్ వేరు, లోపల ఇంకా తండాలో ఉన్న ట్రైబల్స్ కల్చర్ వేరు. మొత్తాన్ని ఒక ప్లెయిన్ షీట్ లాగా తీసుకొస్తే కుదరదు. అది కూడా చేయలేరు. ఎన్ని మారుతారు సార్? పోనీ అన్నిటిని ఒకే కులం చేస్తారంటే అది మాత్రం దయచేసి దాన్ని మాత్రం ముట్టుకోవద్దు, దాన్ని మాత్రం ముట్టుకోవద్దు. మీరు ఒకే కులం మాత్రం కుదరదు. రకరకాల కులాలు ఉండాల్సిందే, ఇడిగేడు వాళ్ళు మేనమాది కూడా ఉండాల్సిందే, వీళ్ళు ఉండాల్సిందే అని అది మాత్రం ఉండాలి. మిగతా మొత్తం ఏకం చేస్తామంటే కుదరదు. రైట్. ఈ తమిళనాడు గొడవ అయితే మేము ఒప్పుకోము. దిస్ ఈజ్ అవర్ లోకల్ లాంగ్వేజ్, లోకల్ దిస్ వన్, మీరు మా జోలిగా రావద్దు. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. We respect the national anthem, we respect the nationality, we respect the national culture, we respect everything, but don't tamper our Tamil culture అనేది వాళ్ళ భాష. అది సో అది గొడవ మళ్ళీ ఈరోజు జరిగింది. మన తెలుగు వాళ్ళు కూడా, తెలుగు భక్తులు కూడా ఉన్నారు, మా తెలుగు భాష గురించి మధ్య మాట్లాడుతున్నారు కదా. తెలుగు భాష గురించి మనోళ్ళు కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్. మనోళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారంటే, పేదవాడికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎత్తును కాలి, పేదవాడు ఇంగ్లీష్ చదువుతున్నాడు రా, ఎలాగైనా సరే వాడు ఇంగ్లీష్ స్కూల్ ఎత్తేయాలని చెప్పి అనుకున్నప్పుడు తెలుగు భాష గుర్తొస్తుంది మన వాళ్ళకి. తెలుగు జాతి, తెలుగు భాష అనేది మన వాళ్ళు గుర్తొస్తుంది. ఎందుకంటే పేదవాడు ఇంగ్లీష్ చదవకుండా చేయాలి వాళ్ళని ఎలాగైనా. ఇది మన తెలుగు భాష. తమిళనాడులో వాళ్ళు ఎంతసేపు చెప్పాను, వాళ్ళ భాష, వాళ్ళ తెలుగు, వాళ్ళ తమిళ్, వాళ్ళ తెలుగు కల్చర్, వాళ్ళ తమిళ కల్చరు, వాళ్ళ భాష మొత్తం ప్రొటెక్ట్ చేసుకుంటూ కూడా ద నెంబర్ 1 ఇంగ్లీష్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయంటే తమిళనాడులో, చెన్నైలో ఉన్నాయి. టాప్ మోస్ట్ ఇంగ్లీష్ స్కూల్స్, టాప్ మోస్ట్ అండ్ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందినటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకటి కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అన్ని దేశాల్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. మొత్తం అక్కడ టాప్ మోస్ట్ ఇంగ్లీష్ స్కూల్స్, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, దేశవ్యాప్తంగా వెళ్ళిపోయారు. దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టింగ్ లోకలిజం. దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టింగ్ లోకలిజం, అడాప్టింగ్ గ్లోబలిజం. ప్రొటెక్ట్ లొకాలిటీ అండ్ అడాప్ట్ గ్లోబలిజం. ఓకే. వీళ్ళేందంటే ఇప్పుడు వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, డిస్ట్రాయ్ ద లోకలిజం, డోంట్ అడాప్ట్ గ్లోబలిజం. మేము చెప్పినట్టే చేయాలి, మేము చెప్పిన బట్టలే వేసుకోవాలి, మేము చెప్పిన ఇవే చేయాలి, మేము చెప్పిన మతాలే పాటించాలి. ఇది కాదు. గో ఫర్ గ్లోబల్ యార్, ఇట్స్ ఎ గ్లోబల్ వరల్డ్. గ్లోబలిజం, అడాప్ట్ గ్లోబలిజం, ప్రొటెక్ట్ లోకలిజం. అది మన తెలుగు వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో చూద్దాం. లెట్ us హోప్. అందుకే ఈ ద్రవిడియన్ ఐడియాలజీ మన ఆంధ్రప్రదేశ్లో వస్తే తప్ప ఇది కష్టమే అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు వాళ్ళ కల్చర్కి, వాళ్ళ స్పీచ్లకి. స్పీచ్ ఇన్ఫ్లుయెన్స్లో ఏం లేదు, మొత్తం స్కాములు చేసి కూర్చున్నారు. వీళ్ళు కదిలిస్తే వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంతే. మన కోసం ఏం కాదు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం చేస్తున్నారు. జరుగుతుంది అది. థ్యాంక్ యూ.